వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మా జన సైనికులకు బీజేపీ వారికి తెలుగుదేశం వారికి అందరికి కూడా మిత్రపక్ష అందరికి కూడా ఈ రోజు పుట్టినరోజు అంటే ఒక పవన్ కళ్యాణ్ గారిదే కాదు, రాష్ట్ర 5 కోట్ల జనాభాది పుట్టినరోజు అని నేను గర్వంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన కుటుంబం కోసమో ఆయన కోసమో వ్యక్తిగత కోసమో పని చేయడం లేదు, రాష్ట్ర సేవ కోసమే కూటమిని ఏర్పాటు చేసి ఈరోజు మన రాష్ట్రాన్ని సురక్షితంగా పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఆయన రాష్ట్ర నాయకుడే కాదు, దేశ నాయకుడు అని కూడా మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఆయన మన త్రిశూలం మీటింగ్ లో కూడా చెప్పాడు, అయ్యా మనము భవిష్యత్తులో దేశ నాయకుడిగా ఎదుగుతాం, ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా మనము ఒక 4-5 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్లలో కంటెంట్ చేస్తామని కూడా తెలియజేయడం కూడా జరిగింది. కాబట్టి మనం ఈ రోజు నుండి కూడా ఎవరిలో ఏ భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అందరం కలిసికట్టుగా రేపు అనంతపురం జిల్లాలోనే నంబర్ 1 మెజార్టీ స్థానం ఏదైనా ఉంది అంటే ఒక గుంతకల్ నియోజకవర్గంలో జనసేన మెజార్టీ ఉంది తెలియజేసే కలిసికట్టుగా పని చేయాలని కూడా మీకందరికి పిలుపునిస్తున్నాం. మనమందరం ఒకటే, గుంతకల్ నియోజకవర్గం పామిడి అయినా గుత్తి అయినా గుంతకల్ అయినా కూడా. కాబట్టి అందరం కలిసికట్టుగా ఏదైనా మనలో మనకి భేదాభిప్రాయాలు ఉంటే కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకుందాం. రేపు పద్ధతి నుండి అందరం కలిసికట్టుగా పని చేసి రేపు ఎక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా జనసేన ఎమ్మెల్యే కావాలి. మనకిడ మనం ఎవరో కూటమిలో ఎమ్మెల్యే కావాల్సింది, మనకి ఎమ్మెల్యే మన జనసేన ఎమ్మెల్యే కావాలి. అంటే ఆ విధంగా ఆ దిశగా మనము అడుగులేద్దాం. ప్రతి పల్లెకి కూడా మనము మన జనసేన ఆదేశాలు ఏంటి ఏం కథ, మన నాయకుల ఉద్దేశం ఏంటి అనేది కూడా తెలియజేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పామిడి ప్రతి ఒక్క జన సైనికులకు బీజేపీ వారికి తెలుగుదేశం వారికి మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.